మరోసారి తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వం. రాహుల్ సిటిజన్షిప్ హోదాపై కేంద్రం స్పందించాలని డిమాండ్. రాహుల్ బ్రిటన్ పౌరుడని ఆరోపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి యునైటెడ్ కింగ్డమ్ లోని బ్యాకప్స్ లిమిటెడ్ డైరెక్టర్లు సెక్రటరీలో పేరు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ను పిల్లుగా మాత్రమే పరిగణిస్తామన్న కోర్టు. సుబ్రహ్మణ్యం పిల్లును రోస్టర్ బెంచ్ కు బదిలీ చేసిన ఢిల్లీ హైకోర్టు. రాహుల్ గాంధీ పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ సిటిజన్షిప్ హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ పిటిషన్ ను పిల్లుగా మాత్రమే పరిగణిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. 2019లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సుబ్రహ్మణ్య స్వామి వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని తన లేఖలో ప్రస్తావించారు. అలా ఇతర దేశాల్లో పౌరసత్వం కలిగి ఉంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 భారతీయ పౌరసత్వ చట్టం 1955ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. దీనిపై పలుమార్లు హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాసినా ఫలితం లేదని పేర్కొన్నారు. 2003లో యునైటెడ్ కింగ్డమ్ లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ డైరెక్టర్లు సెక్రటరీలలో రాహుల్ గాంధీ ఒకరని పేర్కొంటూ 2019లో హోంశాఖకు లేఖ రాశారు సుబ్రహ్మణ్య స్వామి. 2005 అక్టోబర్ 10 తర్వాత 2006 అక్టోబర్ 31న యూకే సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్ లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 2009 ఫిబ్రవరి 17న సదరు కంపెనీ రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులోనూ రాహుల్ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్లు ఎంహెచ్ఏ దృష్టికి తెచ్చారు సుబ్రహ్మణ్య స్వామి. లో రిజిస్టర్ అయిన యూకేకి చెందిన కంపెనీ బ్యాకప్స్ లిమిటెడ్ వార్షిక రిటర్న్స్ లో రాహుల్ గాంధీ జాతీయత బ్రిటిష్ అని పేర్కొన్నట్లు తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. ఇది రాహుల్ పౌరసత్వంపై అనేక సందేహాలను కలిగిస్తుందని, రాహుల్ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంటే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్లో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఇదే పౌరసత్వ సమస్యపై రాహుల్ గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అభ్యర్థనను 2019 మే నెలలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక డాక్యుమెంట్లో అతన్ని బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన అది అతన్ని బ్రిటిష్ పౌరుడిగా మారుస్తుందా అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ కేసులో సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ సిటిజన్షిప్ పై గతంలో అనేక సార్లు కేంద్రాన్ని సంప్రదించానని, తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై తన ఫిర్యాదుపై స్టేటస్ రిపోర్టును అందజేసేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ నరుల సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయంలో అమలు చేయదగిన రాజ్యాంగ హక్కులను ప్రదర్శించడంలో విఫలమయ్యారని, దీనిని పిటిషన్ గా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి వైఖరిని గుర్తించిన కోర్టు ఈ పిటిషన్ ను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా తీసుకుంటామని, దీనిని పిల్లతో వ్యవహరించే రోస్టర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది కోర్టు. దీంతో ఈ కేసును యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని రోస్టర్ బెంచ్ కు బదిలీ చేసింది కోర్టు.